గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కు కొత్త కమిషనర్ను నియమించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ముందు సిపిఐ కార్పొరేటర్ స్టాలిన్, సిపిఎం కార్పొరేటర్ గంగారావులు బైఠాయించి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన సంపత్ కుమార్ ను బదిలీ చేసి 2 నెలలు గడిచినా కొత్త కమిషనర్ను వేయలేదని తప్పుపట్టారు. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్ ను నిర్లక్ష్యం చేయడం ఏంటని నిలదీశారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కి గత 2 నెలల నుంచి కూడా ఐఏఎస్ కమిషనర్ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పి సిపిఐ సిపిఎం కార్పొరేటర్లు ఇద్దరం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కనుక సుమారు 700 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి 98 వార్డులు కలిగి ఫ్లోటింగ్ పాపులేషన్తో 30 లక్షల జనాభా ఉండి రాష్ట్రానికే ఆర్థిక రాజధాని అనేటువంటి ఈ కార్పొరేషన్కి కనీసం ఒక కమిషనరుని నియమించాలి, అభివృద్ధి జరగాలన్నట్లయితే అనేటువంటి దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించలేదంటే ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం. కనుక మేము ఇప్పటికైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అట్లాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని, మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారిని కూడా కోరుతున్నాం. సిపిఐ సిపిఎం కార్పొరేటర్లుగా మీరు వెంటనే కమిషనర్ నియమించండి. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టుకుంది, పార్లమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ని ప్రవేశపెట్టుకుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టే కన్నా 2 నెలలు ముందు స్థానిక సంస్థ అయినటువంటి జీవీఎంసీ బడ్జెట్ని ఆమోదించి పంపించాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లు ప్రవేశపెట్టే కానీ ఈరోజు వరకు కూడా జీవీఎంసీ బడ్జెట్ని కౌన్సిల్లో అప్రూవ్ చేయాలనేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి గల కారణం ఏంటంటే కమిషనర్ లేకపోవడమే కారణం. రెండోది కలెక్టర్ గారిని ఇన్ఛార్జిగా పెట్టారు. ఆయన కలెక్టర్ గారు ఏదో అర్జెంట్ ఫైల్ ఏదో ఉంటే చూస్తాడు తప్ప ఆయన ఒక పర్మనెంటు పూర్తి స్థాయి మున్సిపల్ కమిషనర్ లాగా అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ నడిపిస్తాడు? ఈ రోజున వేకెంట్ ట్యాక్స్ విషయంలో కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో కానీ కొన్ని 100 కోట్ల రూపాయలు అసెస్మెంట్లు చేసి కలెక్టర్ గారు లాగిన్కి పెట్టారు. ఆయన ఏవి కూడా చూడలేదు. ఈ రోజున కొన్ని 100 కోట్ల రూపాయలు ఈ రోజున జీవీఎంసీ ఆదాయం పెండింగ్లో పడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. కనుక ఇట్లన్నింటి దృష్ట్యా మేము, అలాగే అభివృద్ధి, రెండోది ఈ కౌన్సిల్కి ఉన్నటువంటి టైం కూడా 1 సంవత్సరం కన్నా ఎక్కువ లేదు. మున్సిపల్ కార్పొరేషను రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం. దాదాపు 25 లక్షల పైన జనాభా ఉన్నారు. కానీ గత 2 నెలల నుంచి కమిషనర్ లేకుండా దిక్కు మొక్కు లేని ఒక అనాథ సంస్థగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మార్చడాన్ని సిపిఎం సిపిఐ కార్పొరేటర్లు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకు గతంలో 5 నెలల క్రితం ఈ కొత్త ప్రభుత్వమే నియమించినటువంటి సంపత్ కుమార్ అనే కమిషనర్ని ఆగమేఘాల మీదుగా మార్చేశారు. ఆయన వచ్చిన 5 నెలల కాలంలో విశాఖపట్నం ప్రజల్లో అభివృద్ధి కోసం, ప్రజల సమస్యలు పరిష్కారం చేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. అందరూ అభిమానం తీసుకున్నారు. మరి ఎందుకు మార్చాల్సి వచ్చింది? మీ మాట వినలేదనే, మీ తప్పుడు పనులు చేయలేదనేటువంటి దానివలన మీరు ఆగమేఘాల మీద మార్చారా అనేటువంటిది నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. కానీ మార్చారు. 2 నెలలు అయింది. ఈ 2 నెలల కాలంలో ఎందుకు కొత్త కమిషనర్ గారిని నియమించలేదు? రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్లు ఏమన్నా కొరతగా ఉన్నారా? ఎవరు లేరా? లేకపోతే మీ భాగస్వామ్య పక్షాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు మధ్య ఒక ఒప్పందం రాలేదా? మీ ప్రయోజనాలు కాపాడేటటువంటి వాళ్ళు, ప్రయోజనాలు తీర్చేటటువంటి వాళ్ళని మీ రాజకీయ ఆర్థిక స్వార్థ ప్రయోజనాల కోసం ఒక ఉమ్మడి అభ్యర్థి కోసం ప్రయత్నం చేస్తున్నారా ఏంటని నేను అడుగుతూ ఉన్నాను. విశాఖపట్నం ప్రజలు అలానే అనుకుంటూ ఉన్నారు. గత 2 నెలల కాలం నుంచి మంచినీళ్ళ సమస్య తీవ్రంగా ఉంది, వీధి లైట్ల సమస్య, పారిశుద్ధ్య సమస్య, రోడ్లు పట్టించుకునేవాడు లేడు, కాలువలు పట్టించుకునేది, మురిగినీటి సమస్య, ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. సమన్వయం చేసేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కమిషనర్ల అవతారము నగరంలో ఉండేటటువంటి కమిషనర్లు, ఎమ్మెల్యేలు ఎత్తారు. ఇది సరైందా? అంటే మీ ఎమ్మెల్యేలే కమిషనర్లుగా రాజ్యం వెళ్తారా విశాఖపట్నాన్ని? ఇదేనా మీ యొక్క స్వపరిపాలన? ఇదేనా మీ విజన్ 2047 అని ముందుకు తీసుకొస్తున్నారు గొప్పగా? ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ లేకుండా మీ ఎమ్మెల్యేలతోటి రాజ్యం వెళ్తారా నేను అడుగుతూ ఉన్నాను. బడ్జెట్ ఉంది, జనవరిలో ఆమోదించాలి. జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి సగానికి వచ్చేసింది. విశాఖపట్నం బడ్జెట్ ఆమోదించకపోతే దాదాపు 8,000 మందికి జీతాలు ఉండవు. విశాఖపట్నంలో ఏ సమస్య కూడా పరిష్కారం కాదు.